ఫోక్స్ ఈ వ్యక్తి 1 మిలియన్ పౌండ్స్కి పైగా గెలిచినా చివరికి ఒక్క చిల్లి గవ్వ కూడా అతనికి దొరకలేదు. ఎందుకంటే అతను చీట్ చేశాడు. అవును, అతి చక్కగా ప్లాన్ వేసి స్టేజ్ మీద అందరినీ ఫూల్స్ చేశాడు. 2001 సెప్టెంబర్ 9న యునైటెడ్ కింగ్డమ్లో ప్రసారమయ్యే ప్రముఖ క్విజ్ షో అయిన హూ వాంట్స్ టు బి ఎ మిలియనియర్లో చార్ల్స్ ఇన్గ్రామ్ అనే వ్యక్తి పార్టిసిపేట్ అయ్యాడు. అయితే ఆట ప్రారంభమైన కొద్దిసేపటికి చార్ల్స్ అన్ని లైఫ్ లైన్లు వాడేశాడు. అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి అసలు ఇతనికి ఏమీ తెలిసినట్లు లేదు, ఇక ఆట ముగిసినట్లే అనుకున్నారు. బట్ ఇక్కడే మనోడి అసలే ఆట మొదలైంది. ఏ ఒక్క ఆన్సర్ తెలియకపోయినా ప్రతిసారి ఖచ్చితంగా సరైన సమాధానం ఎంచుకున్నాడు. ఫైనల్లీ చివరి ప్రశ్న కూడా సరైన సమాధానం ఇచ్చి 1 మిలియన్ పౌండ్ గెలుచుకున్నాడు. అది చూసి ఆడియన్స్ అందరూ షాక్. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బట్ ఇక్కడే షో టీమ్కి ఏదో సస్పిషియస్గా జరుగుతుంది అని అనుమానం వచ్చి ఆ షో రికార్డింగ్ని మళ్ళీ ప్లే చేసి చూశారు. అప్పుడు వీళ్ళ భాగవతం బయటపడింది. ప్రతిసారి అతను సరైన సమాధానాన్ని చదివినప్పుడు ఆడియన్స్లో ఎవరో దగ్గుతున్న శబ్దం వినిపించింది. మొదట ఎవరో నార్మల్గా దగ్గుతున్నారు అనుకున్నారు. బట్ ఇంకాస్త అబ్జర్వ్ చేస్తే అతను సరైన సమాధానం చదివినప్పుడే దగ్గుతున్న శబ్దం వినిపించింది. అది కూడా ఒకే వ్యక్తి దగ్గర నుంచి. ఆ వ్యక్తి ఎవరో కాదు, అతని భార్య డయానా, అలాగే అతని ఫ్రెండ్ కూడా. ఈ ఇద్దరు కలిసి చార్ల్స్ సరైన సమాధానాన్ని చదివే సమయంలో దగ్గి సిగ్నల్ని ఇచ్చేవారు. అది మనోడు 5G కంటే స్పీడ్గా క్యాచ్ చేసి సరైన సమాధానాన్ని చూస్ చేసేవాడు. ఆ ఫుటేజ్ ఆధారంగా విచారిస్తే ముగ్గురు దోషులని తెలిసింది. ఇంకేముంది, అతను గెలిచిన డబ్బు ఒక్క పౌండ్ కూడా ఇవ్వకుండా కోర్టు శిక్షించి ముగ్గురిని జైల్లో కూర్చోబెట్టింది. సో ఫోక్స్, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.